నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి అధికారం కార్యక్రమంలో భారతదేశంలో తెలుగు 2 రాష్ట్రాల్లో నాయి బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలే అనే దాని మీద ఈనాటి చర్చా కార్యక్రమం తీసుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటి వరకు 3 ముఖ్యమంత్రులు తమిళనాడు అలాగే బీహార్ నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమిళనాడులో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు పాలన చేస్తున్నప్పటికీ తెలుగు 2 రాష్ట్రాల నుంచి చట్టసభలకు ఒక్కరు కూడా పోకపోవడం చాలా దారుణం. ఇదే విషయంపై చర్చించడానికి మనకి జూమ్ ద్వారా స్టూడియోలో సిఎల్ఎన్ గాంధీ గారు సోషల్ వర్కర్గా అలాగే ప్రముఖ న్యాయవాదిగా విశ్రాంతి అదనపు రవాణా కమిషనర్గా సేవలు అందించారు. ఇప్పుడు సార్ మనతో ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా డాక్టర్ జె పూర్ణచంద్ర గారు రిటైర్డ్ డీజీపీ, అలాగే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే మరో గెస్టు జి కిరణ్ కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు. ముందుగా పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, పూర్ణచంద్రరావు గారు, మీరు చెప్పండి, భారతదేశంలో 3 నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఒక్కరు కూడా ఆ సామాజిక వర్గం నుంచి చట్టసభలకు పోలేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినా కూడా వాళ్ళ రిజల్ట్స్ చాలా పూర్గా ఉంది. అంటే చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారు రాజ్యాలను ఏలుతున్నప్పటికీ మన తెలుగు 2 రాష్ట్రాలలోనే ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏముంటుంది అంటారు సార్? ముఖ్యంగా ఈరోజు మీరు ఒక బ్రహ్మాండమైన డిబేట్, సార్, నాయి బ్రాహ్మణ కులంలోని రాజకీయ అవకాశాలు లేని విషయం మీద చర్చ పెట్టడం అనేది ఇది అపూర్వం. ఎక్కడా కూడా మనం చర్చించినట్టు మనకి దాఖలాలు లేవు. అందువల్ల మీకు ప్రైమ్ 9 వారికి ధన్యవాదాలు, సహపానలిస్టులకు కూడా అభివందనాలు. అటు చాలా సీనియర్ అధికారికి, మంచి పేరున్న సిఎల్ఎన్ గాంధీ గారు ఉన్నారు మనతో. అలానే మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ గా ఉన్నటువంటి జి కిరణ్ కుమార్ గారు దేశవ్యాప్తంగా ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన వీరి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ చర్చ జరగటం అనేది చాలా ఆనందించాలి. బాధ ఉన్నా కానీ బాధలో ఆనందం అంటారు. ఎందుకంటే మన భారత రత్నాల్లో ఒక భారత రత్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్. మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేదు. అవలే చూడండి, ఇది ఎంత గ్యాప్ ఉందో చూడండి. ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా చేశారు. బీహార్ రాష్ట్రంలో బాగా కులపరంగా కుళ్ళిపోయిన రాష్ట్రం బీహార్ రాష్ట్రం. ఆ కుళ్ళిపోయిన రాష్ట్రంలో కూడా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవడం అనేది ఆషామాషి వ్యవహారంగా. మరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఒకసారి కాదు 2 సార్లు అయ్యారు. కాంగ్రెస్ పాలిటిక్స్ ని వ్యతిరేకించి మరీ అయ్యారు. ఎందుకంటే ఈ దేశంలో కులపరంగా అన్యాయం చేసింది స్వాతంత్రం వచ్చినాక కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ. ఈ 2 పార్టీలు కూడా ఈ కులాలకు అన్యాయం చేస్తున్నాయి అంటానికి మరి తార్కాణం ఏంటంటే, బీజేపీ 3వసారి అధికారంలో ఉంది, కానీ ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరు కూడా మరి నాయి బ్రాహ్మణ సమాజం నుంచి ఎందుకు ఎమ్మెల్యే కాల? పక్క రాష్ట్రంలో తమిళనాడు అందరికన్నా ముందు 1969 మరి కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన కొడుకు స్టాలిన్ గారు. అంటే ఈ దేశం 3 సమర్థులైనటువంటి ముఖ్యమంత్రుల్ని, మరి చాలా విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్ని, మరి బీసీ కులాలకి, ఎస్సీ కులాలకి, ఎస్టీ కులాలకి, ముస్లింలకు న్యాయం చేసేటువంటి ముఖ్యమంత్రుల్ని ఈ సమాజం, నాయి బ్రాహ్మణ సమాజం ఇచ్చింది, ఈ దేశం ఇచ్చింది. కానీ తెలుగు రాష్ట్రాల దౌర్భాగ్యం ఏంటంటే చెప్పండి, ఇంతవరకు 100కు ఒక్కరు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ సమాజం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాల. అదే తెలంగాణలో చూసుకుంటే 100కు 5గురు ఉన్నటువంటి కమ్మారెడ్డి, వెలమలు కలిపి 800 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కమ్మారెడ్డి వాళ్ళు ఇద్దరు కలిపితే 100కి 8 మందే ఉన్నారు సమాజంలో. ఆ 100కి 8 మంది ఉన్నవాళ్ళు 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే అక్కడ ఇక్కడ కలిపి 2000 మంది ఎమ్మెల్యేలు అయ్యారండి కమ్మారెడ్డి, వెలమ సామాజిక వర్గాల నుంచి. మరి వీళ్ళంతా కలిపి ఎంతమంది ఉన్నారు? 100కి ఇక్కడ 4 ఉంటే లేదా 5 ఉంటే, తెలంగాణలో అక్కడ 100కి 8 మంది ఉంటే, మరి వీళ్ళు 100కి 2 ఉన్నారు కదా, అక్కడొకరు ఇక్కడొకరు అయినప్పటికీ ఎందుకు కాల? అంటే చూడండి, రాజకీయంగా ఈ సామాజిక వర్గాల్ని మరి అణిచివేస్తున్నారు. ఈ కులపరంగా అణిచివేత సాగుతా ఉంది. ఇది మనం గమనించాలి.
ఇదే కాదు, ఈ రోజున ఇటీవల తెలంగాణ మా సర్పంచులకు జరిగిన ఎలక్షన్ లో 12,000 మంది సర్పంచులు అయితే కేవలం 17 మంది మాత్రమే నాయి బ్రాహ్మణ సమాజం నుంచి మరి సర్పంచులయ్యారు. ఇది ఎంత అన్యాయం చెప్పండి. మరి కమ్మారెడ్డి వెలమలకు సంబంధించిన వాళ్ళు జనాభా దామాషంలో చూసుకుంటే 500-600 మంది ఎమ్మెల్యేలు కావాలి, కానీ 2,000 మంది అయ్యారు ఎమ్మెల్యేలు. ఎందుకు అవుతున్నారు 2,000 మంది ఎమ్మెల్యేలు? ఈ రోజున ఈ బీసీ వర్గాలన్నీ కూడా, ముస్లిం వర్గాలు కూడా, ఈ కులాలకు సంబంధించినటువంటి సర్పంచులు తక్కువే, ఎమ్మెల్యేలు తక్కువే, జడ్పీ చైర్మన్ తక్కువే, ఎంపీపీలు తక్కువే, అలానే ఉన్నతమైన అధికారులు కూడా తక్కువే, అట్లానే జడ్జిలు తక్కువే. మరి మీడియా హౌసెస్ కానీ, ఇంకోటి కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఏవి కూడా ఈ వర్గాలకు అందట్ల. ఈ వర్గాలు అభివృద్ధి చెందకుండా దేశం ఎట్లా అభివృద్ధి చెందినట్టు చెప్పండి. అందువల్ల ఈ వర్గాలు అభివృద్ధి చెందాలంటే అసెంబ్లీలో, పార్లమెంట్ లో వీళ్ళకి స్థానం ఉండాలి. స్థానం ఉండాలంటే ఖచ్చితంగా చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఈ వర్గాలు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఏ రకంగా మనకి అధికారం వస్తుంది, మనం అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ ఏ రకంగా మనం ఎంటర్ అవుతాం, ప్రవేశించాలంటే ఏంటి, పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఇంతవరకు మనం తీసుకున్న పొలిటికల్ స్టాండ్ ఏంటి, కమ్మలకు చెందిన పార్టీల్లోనో, వెలమలకు చెందిన పార్టీల్లోనో ఈ రకమైనటువంటి అగ్రవర్ణాలకి వత్తాసు పలికే పార్టీల్లో పనిచేస్తా ఉన్నాం, రెడ్లకు సంబంధించిన పార్టీల్లో పనిచేస్తున్నాం. ఈ పొలిటికల్ స్టాండ్ ఏంటంటే ఈ పార్టీల్లో మనం ఉండకూడదు, మనంగా ఒక పొలిటికల్ స్ట్రాటజీ పెట్టుకుని పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలా. ఈ పార్టీలు కాకుండా మన పార్టీలకి మన కోసం పనిచేయాలి. ఈ రోజున మరి తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఎవరెవరైతే సర్పంచులు అవుతారో వాళ్ళందరూ ఈ బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ ఒక చోట చేరి మనం ఈ సర్పంచ్లో అయిన వాళ్ళు ఎంపీపీలు అవ్వాలా, జడ్పీ చైర్మన్లు అవ్వాలా, ఎమ్మెల్యేలు అవ్వాలనేటువంటి దీక్ష పడితే ఖచ్చితంగా మనం అయ్యేటువంటి అవకాశం. సో ఈ రోజున మనం ఈ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాక మనకు కూడా కావాల్సింది ఏంటి, ఒక ఐడెంటిటీ. అసలు ఏ రకంగా మనం ప్రజలకు తెలియజెప్తాం మనం ఫలానా అని చెప్పాలంటే ఒక పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ జెండా ఉంటది, ఆ రంగుతో తిరుగుతూ ఉంటాం. అలానే మనం ఆ పార్టీ పెట్టుకుని నడిపించేంత వరకు మనం చేయాల్సింది ఏంటంటే పెరియార్ మార్గంలో నడవాలి. ఒక ఐడెంటిటీ. పెరియార్ ఏం చేశాడంటే నిరసన అనేది తెలియజేశాడు. ఈ రోజున మనం ఈ కులాలకి ఎవరైతే రాజకీయంగా ముఖ్యమంత్రి కులాలు ఉన్నాయో, కమ్మారెడ్డి వెలమలు ఉన్నారో, వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడాలంటే ఒక ఐడెంటిటీ కావాలి. ఐడెంటిటీ కావాలంటే నల్ల చొక్కాల ఉద్యమం చేపట్టాలి. ఇది చాలా క్లారిటీతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను నల్ల చొక్కా వేశాను. ఈ వర్గాలకి అధికారం కావాలంటే పెరియార్ మార్గంలో నడవాలా, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరించాలా, కాంశీరామ్ లాగా అందరినీ కలుపుకుని పోవాలా, పూలే ఏనాడో 200 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమాన్ని ఇప్పటికైనా మనం బతికించాలా. సో ఈ రకంగా ఒక ఐడెంటిటీతో పోవాలి. మనం వర్గాలందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయటమే కాకుండా మనం ఆర్గనైజ్ చేసుకోవాలా, కమిటీలు వేసుకోవాలా. మరి అనునిత్యం ఈ ఆర్గనైజేషన్ ని మనం బలోపేతం చేసుకుని మరి పోరాటం, యాజిటేట్ చేయటం అనేది అభిప్రాయయుతంగా చేయాలి. ఈ మార్గంలో మనం నడవనంత కాలం మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాం. మీరు చూడండి, మరి కర్పూరి ఠాకూర్ ఆయన ముఖ్యమంత్రి అయినా ఆయన తర్వాత అక్కడ ఏం లేదు ఉద్యమం. మరి కర్పూరి ఠాకూర్ వారసు లేరు చెప్పండి. అదే డిఎంకే ఆధ్వర్యంలో, ఏడిఎంకే ఆధ్వర్యంలో ఎందుకు నడుస్తుంది అక్కడ పార్టీ? ఎందుకంటే అక్కడ ద్రావిడ కళగం అని పెరియార్ ఒక సంస్థనే ఏర్పాటు చేసేసి, ఆర్ఎస్ఎస్ కి ఎట్లా ఒక సంస్థ ఉందో అదే మాదిరి సంస్థని ఆర్ఎస్ వ్యతిరేకమైనటువంటి లక్ష్యాలతో, ఆర్ఎస్ఎస్ హిందుత్వ వాదంతో ముందుకెళ్తే ఇది బహుజన వాదంతో ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన చేసిన ద్రావిడ కళగం ద్వారానే డిఎంకే, ఏడిఎంకే వచ్చి ఈ రోజున రాజ్యాలు బీహార్లో తమిళనాడులో మరి బీసీలు వెళ్ళటానికి అవకాశం. అదే బీహార్లో ఆ స్కోప్ తగ్గింది. అక్కడ ఉన్నటువంటి పాలక పార్టీల కులాలన్నీ కూడా డామినెంట్ కులాలే. ఇప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ అని ఒక రిజర్వేషన్ కేటగిరీ ఇచ్చిన నితీష్ కుమార్ అక్కడ అది అమల్లో అయ్యే ప్రసక్తి లేదు. అలానే ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినా అది అమల్లో కాలే. అదే కనుక కమ్మారెడ్డి వెలమలకు రిజర్వేషన్లు కావాలంటే మోడీ ప్రభుత్వం 10 రోజుల్లో ఇచ్చింది. ఎక్కడా కూడా దానికి కమిషన్ లేవు, ఏమీ లేవు.
అలానే పిఎం సంతకం పెట్టంగానే ఇక్కడ సీఎం కేసీఆర్, అక్కడ ఆంధ్ర సీఎం జగన్ సంతకాలు పెట్టారు. పిఎం సంతకాలు చేస్తే సీఎంలు సంతకాలు పెట్టారు, కమ్మారెడ్డిలకి రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఇక్కడ సీఎం సంతకం పెడితే బీసీలకి రిజర్వేషన్ 42% అయితే పిఎం ఎందుకు సంతకం పెట్టాల? ఇది గమనించాలి మనం. అయితే పిఎం మరి బీజేపీ ప్రభుత్వం ఉండి బీసీలకు రిజర్వేషన్ ఎందుకు వ్యతిరేకించాడా? అంటే బీసీ హిందువులు కాదా వీళ్ళు? ఇది హిందుత్వ ప్రభుత్వం అయినప్పుడు, హిందుత్వ వాదంతో పోయినప్పుడు బీసీలు హిందువులు కాదా? మరి బీసీ హిందువులకి ఎందుకు ఈ హిందుత్వ వాద ప్రభుత్వం అన్యాయం చేసింది అని గమనించాలి. మరి కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఈ హిందుత్వ వాద ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇవి హిందుత్వ వాదమైనా అది కమ్మారెడ్డి వెలమలకి ఇక్కడ అక్కడ రాజపుత్రులకి, భూమిహారులకి, జాట్లకి వీళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వాలు, అవి బీసీల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాదు. కాబట్టే బీహార్లో రిజర్వేషన్ అమలు కాల, మరి తెలంగాణలో రిజర్వేషన్ అమలు కాల, ఆంధ్రప్రదేశ్ లో ఆ ఊసే లేదు. మరి కర్ణాటకలో కులగణన చేసి మరి పక్కన పెట్టేశారు. ఎందుకంటే ఇవి కాంగ్రెస్ అయినా సరే, రాహుల్ గాంధీ ఓ పక్కన మరి రిజర్వేషన్లు అన్న కర్ణాటకలో అసలు ఇంప్లిమెంటేషనే కాల. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మరి ఒక 42% రిజర్వేషన్ వచ్చింది కానీ కాలే. అందుకని చెప్పి బీసీలందరూ కూడా ఏకం కావాలా, ఎస్సీలతో, ఎస్టీలతో, ముస్లింలతో కలిసి పనిచేయాల్సిన అవసరం బీసీలు ఉండాలా. పై వాళ్లతో కాదు మనం కలవాల్సింది, తోటి వాళ్లతో కలవాలి అనే దానితో మనం ముందుకెళ్ళాలి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ గాంధీ గారు, సార్ చెప్పినారు కదా చాలా సుదీర్ఘంగా, అంటే ఈ వర్గాలు ఎందుకు చట్టసభలో లేకపోవడానికి కంపారిటివ్లీ, అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పూర్ణచంద్రరావు సార్ చాలా ఎగ్జాంపుల్. పూర్ణచంద్రరావు సారు ఇచ్చిన విశ్లేషణ, ఇచ్చినటువంటి సార్ ఈ వాస్తవాలు అవును సార్, నిజమైనటువంటి విషయాలు. అవును. వారు చెప్పినట్లుగాను భారతదేశంలో మంగలి జాతి అంటే నాయి బ్రాహ్మణులు అని చెప్పి మేము షోక్గా చెప్పుకుంటున్నాం, కానీ సార్ మంగలే సార్. ఈ మంగలి కులం చాలా తక్కువ జనాభాతో ఉంటుందండి. ఇది సెమీ నొమాడిక్ లైఫ్స్. అంటే ఇప్పుడు బీసీల్లో కూడాను ప్రొడక్టివ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. యాదవ, గౌడ, విశ్వబ్రాహ్మిన్స్, అంటే వాళ్ళకంటూ ఒక వృత్తిపరమైనటువంటి సర్వీసు, ప్రొడక్టివ్. మా కులం సర్వీస్, మంగళ కులం, చాకలి, ఇవి సర్వీస్ కులాలు. అంటే సేవా కులాలే కానీ ప్రొడక్టివ్ కులాలు కావు. అందువల్ల వీళ్ళు జీవనోపాధి కోసం ఊళ్ళో ఒక మంగళ కుటుంబం ఉంటే ఇంకో మిగిలిన వాళ్ళకి చోటు ఉండదు. అలా వీళ్ళు గ్రామాల్లో 2-3 కుటుంబాల వరకే పరిమితమై ఉన్నటువంటి నేపథ్యంలో వారి సంఖ్య చాలా తక్కువ. వారికి ఉండేటటువంటి ఆర్థిక దన్ను ఉండదు. ఎందుకంటే గడ్డం చేయించుకునే వాళ్ళు, తలపని చేయించుకునే వాళ్ళు, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటటువంటి భిక్ష మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళే కానీ అక్కలాగా వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇప్పుడంటే సిటీస్లో సెలూన్లు వచ్చినప్పుడు ఈ కొంతవరకు నడుస్తున్న మాట ఉంది, కానీ అలా ఆర్థికంగాను సామాజికంగాను మంగళ కులం బాగా వెనకబడిపోయిన మాట వాస్తవం. అందుకే వీళ్ళని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కూడాను ట్రీట్ చేస్తారన్నమాట వాస్తవం. మరి పూర్ణచంద్రరావు గారు చెబుతున్నటువంటి రాజకీయ నేపథ్యాలు ఉండాలి అంటే తమిళనాడులో కరుణానిధి గారు పెరియార్ వారసత్వం ఉండబట్టి ఒక రాజకీయ నేపథ్యం, దేవుడు లేడు, దేవుడు కాదు, మనిషి మానవతావాదమే ముఖ్యం అని చెప్పుకుంటూ ఆచరిస్తూ వచ్చిన పెరియారు శిష్యవర్గంగా ఈ అరుణాద్ర డిఎంకే రావటం, కరుణానిధి గారు రాజకీయంగా ఒడిదుడుకులు సరిచూచినప్పటికీను ఒక స్థాయిలో నిలబడి మరి వారి అబ్బాయి స్టాలిన్ కూడాను ఉన్నమాట వాస్తవం. మరి అదే బీహార్లో చూసుకుంటే కర్పూరి ఠాకూర్ గారు కాంగ్రెస్, కానీ కాంగ్రెస్లోనే ఆయన చాలా కష్టపడి ఆ స్థాయిలోకి రాగలిగారు. ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఎలా దించాలనే ప్రయత్నాలే తప్పితే ఆయన్ని ఒక సమర్థుడైనటువంటి, తర్వాత బలహీన వర్గాలకి సేవ చేసేటటువంటి ముఖ్యమంత్రిగా చూడలే. ఈయన్ని ఎప్పుడు తప్పిద్దాం, ఏదో బలవంతంగా నెత్తి మీద పెట్టించుకున్నాం మనం అనేటటువంటి దానిలోనే ఉన్నారు. సరే,
రాజకీయాల సంగతి మనం మాట్లాడుకోలేకపోయినా పూర్ణచంద్రరావు గారు మంచి పాయింట్ అన్నారు. ఉమ్. మరి తెలుగు రాష్ట్రాల్లో 75-7 సంవత్సరాల స్వతంత్రం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సార్. ఒక్కరైనా మంగళవాడు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీ కానీ ఉమ్. ఎందుకు కాలే. కాలేదు? నిజానికి ఈ రోజున ఈ 70 ఏళ్ళ నుంచి కూడాను సార్. రాజకీయం అన్నది డబ్బుతో ముడిపడినటువంటి విషయం. ఉమ్. సిద్ధాంతపరంగా కంటే కూడాను సార్. బూర్జువా మనస్తత్వంతోనూ క్యాపిటలిస్ట్ యాటిట్యూడ్తోనూ సార్. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికే ఈ రాజ- జనాలు చేరతారు కాబట్టి ఉమ్. వారి యొక్క సంఖ్య తక్కువే అయినప్పటికీను ఉమ్. వారికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఆర్థిక దన్నుతో ఉమ్. వారు ప్రొజెక్ట్ కాగలుగుతున్నవారు. సార్. వారి యొక్క అడుగుజాడల్లో ఉంటున్నటువంటి బలహీన వర్గాల వాళ్ళు వారే మన నాయకుడు అని అనుకుంటున్న నేపథ్యంలో ఉమ్. మరి ఈ నిమ్మన వర్గాల వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నాయి. సార్. నిజానికి నాకు నా వ్యక్తిగత జీవితానికి వస్తే సార్. బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషను 25% ఇచ్చినటువంటి రాష్ట్రం అయినటువంటి Yes. సంకీర్ణ ఆంధ్రప్రదేశ్లో ఉమ్. నేను ఒక మంగళవాడిగా ఉమ్. ముందు చదువుకోవటానికి అవకాశం దొరికింది. ఆ. ఎంఎస్సిలో నేను చేరినప్పుడు రిజర్వేషన్. నేను 1973లో చేరినప్పుడు ఉమ్. బీసీఏ రిజర్వేషన్ ఉండటం వల్లనే నేను ఒక మీడియోకర్ స్టూడెంట్ని ఓ. ఒక స్థాయికి చదువుకోవటానికి అవకాశం కల్పించుకోగలిగాను. ఓ. మంగళవాడిగా నేను నమోదు కాబడినందువల్లనే ఉమ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ సహాయంతో ఆర్థిక సహాయంతో ఉమ్. చదువుకోగలిగాను. సార్. అలాగే మంగళవాడిని కాబట్టే ఉమ్. గ్రూప్ 1 సర్వీసులో ఒక ఆర్టీఓగా నేను సెలెక్ట్ కాగలిగాను. ఉమ్. అంటే సార్. ప్రభుత్వం ఎంత ఆలస్యంగా చేసినప్పటికీను ఉమ్. ఒక రిజర్వేషన్ పాలసీ ఇవ్వబట్టినందువల్లనే సార్. నాలాంటి అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడాను ఉమ్. సమాజంలోకి నిలబడటానికి ఒక అవకాశం దొరికింది. అవును. మరి ఇలాంటిది రాజకీయాల్లో రిజర్వేషన్ లేదు. లేదు. ఇందాక పెద్దలు పూర్ణచంద్రరావు గారు చెప్పారు, మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా సార్. 12,000 సర్పంచ్. సర్పంచులైతే మంగళ కులానికి చెందిన వారు 17 మంది మాత్రమే ఉన్నారు. ఉమ్. ఆ 17 కూడాను 8 మంది స్త్రీలు. అవును సార్. బీసీఏ రిజర్వేషన్ ఉన్నటువంటి స్త్రీలకి ఉమెన్. కేటాయించబడినందువల్ల దానిలో 8 మంది, అవును. ఒక 8 మంది బీసీఏ జనరల్లో వచ్చిన వాళ్ళు, అవును. ఒక వ్యక్తి అన్రిజర్వ్డ్లో సర్పంచ్ అయిన వారు. సర్పంచ్. అంటే 12,000 పంచాయతీల సమూహ సంఖ్యలో చూసుకుంటే 17 ఏ మూలకి? ఏమో. ఏమండి? అవును. అంటే దీనికి కారణాలు ఏమిటి అంటే సార్. ఇందాక మేము చెప్పినట్టు ఉమ్. ఆర్థికంగా వారు చాలా తక్కువ స్థాయిలో ఉండి, ఉమ్. నేను తెలివిగలవాడిని అనుకుంటూనే వాళ్ళు తెలివిగా ప్రవర్తించలేకపోవడం కూడాను మా మంగళ జాతిలో ఉన్న లక్షణం. ఉమ్. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ గడ్డం చేయించుకోవడానికి, ఉమ్. తలపని చేయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో లోకాభిరామణ్యం మాట్లాడుతూ సార్. వాళ్ళ దగ్గర అవి నేర్చుకుని ఈ నేర్చుకుని ఉమ్. మనం చాలా తెలివిగల వాళ్ళం, మనకు చాలా ఎక్కువ తెలుసు అని మాట్లాడుకుంటాం. సార్. అక్కడతో అయిపోద్ది. ఉమ్. అలా సాయంకాలం ఇంటికి వెళ్ళాలంటే 4 చేతులు డబ్బులు ఉంటేనే కదా ఇంట్లో భోజనం వచ్చేది. అవును సార్. సామాజికంగా అడుగును ఉండి ఆర్థికంగా ఎదలేకపోతున్న కారణం చేతనే ఉమ్. మాకు మా కులానికి ఉమ్. ప్రభుత్వాలు గుర్తింపు ఇవ్వలేదు, ఉమ్. రాజకీయ పార్టీలు గుర్తింపు ఇవ్వలేదు, Yes. ఎవరు కూడా ఇవ్వటం లేదు. ఉమ్. ఇవ్వగలిగినటువంటి నాయకత్వం పొందిపుచ్చుకోవడానికి కూడా తగినంత దన్ను లేదు. ఉమ్. అధికారపరంగా నాలాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్యోగాల్లో ఉన్నప్పటికీను ఉమ్. ఇప్పుడు లెక్కలేసుకుంటే సార్. ఇంతకాలం 77 సంవత్సరాల దానిలో ఉమ్. మంగళ కులం నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లు నాకు తెలిసి 3 ఉన్నారు. ముగ్గురు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఐఏఎస్లో ఎవరైనా మంగళవారం ఉన్నారా అని విన్నానేమో కానీ ఉమ్. వారెవరో మాకు తెలియదు. తెలీదు. అవును. అలాగే ఐపీఎస్ ఆఫీసర్లో కూడాను మంగళ కులంలాగా రిజర్వేషన్తోనే వచ్చిన వారు 4-5 మాత్రం. సార్. అంటే మరి మిగిలిన ఉద్యోగాల వేటలో ఉమ్. మా పాత్ర ఏమిటనేది చూసుకున్నా, సార్. రాజకీయ రంగంలో కూడాను మా పాత్ర ఏమిటనేది చూసుకున్నా, మేము చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. సార్. పూర్ణచంద్రరావు గారు సవివరంగా చెప్పిన మాట వాస్తవం. ఉమ్. మరి 77 ఏళ్ళు ఆ స్వాతంత్రం వచ్చినప్పటికీను ఉమ్. ఏ ప్రభుత్వాలు కూడాను
వారి యొక్క రాజకీయ అవసరాలకు మమ్మల్ని వాడుకున్నారే తప్పితే అవును. మాకు కూడా ఒక గుర్తింపు ఇవ్వాలను లేదు వారికి ఏదైనా స్థానం కల్పించాలను అనుకోవటంలా. సార్ మేము అయ్యా మీరు ఈ దేవస్థానాల్లో ఆ, మా మంగళవాడు వాయిద్యాలు. వాయిద్యాలు వాయిస్తాడు, అవును. మా మంగళవాడే క్షురకర్మ చేస్తాడు, ఎస్. తలనీలాలు తీసేది వాళ్ళే. అవును. వాళ్ళ కనీసం ఒక ప్రాతినిధ్యం బోర్డులు ఇవ్వండి అంటేనే ఇవ్వట్లేదు. ఇవ్వటం లేదు. దానికోసం కూడా పోరాడుకోవటం. అవును. మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళకి కరెంటు కన్సెషన్లు ఇస్తూ వచ్చినా సార్ మా మంగళ వాళ్ళకి ఇస్తాము అన్న వాళ్ళే కానీ ఇచ్చిన వాడు లేరు. అవును. ఇంకొంచెం లేదండి. అవును. అంటే ఏ రకంగానూ వీళ్ళు ఆర్థికంగా దన్ను సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న నేపథ్యంలో పొలిటికల్ మరి వాస్తవం అదేరు చూపిస్తుంది. ఒక్కరు కూడాను ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ లేరు. అవును. కనీసం రజక వర్గంలో అన్నా ఉన్నారండి. ఉన్నారండి. అవును. వారి యొక్క స్వయం కృషితో వచ్చారు. అవును సార్. మరి అలాగే మీ దగ్గర స్వయం కృషితో రాలేరా అని మీరు అనొచ్చు. ఆ మాత్రం అవకాశం కూడా లేని సామాజిక నేపథ్యం మాత్రం. మరి ఇంకా చెప్పుకోవాలి అంటే రోహిణి మేడం గారు, కేంద్ర ప్రభుత్వం జస్టిస్ రోహిణి గారికి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని ఐడెంటిఫై చేసి బీసీల్లో కూడా కేటగిరైజ్ చేద్దామంటే వారు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వారు రిపోర్ట్ ఇచ్చింది బూజు పట్టింది తప్పితే అమల్లోకి రాలేదు. అంటే వీళ్ళకి ఎక్కడ ప్రాతినిధ్యం కల్పిస్తే అంటే మీకు వీళ్ళకి అంటే నాలాంటి అణగారిన సామాజిక వర్గాల వాళ్ళకి ఎక్కడన్నా ప్రాతినిధ్యం కల్పిస్తే వారికి వచ్చే వాటా పోతుందన్న. ఇందాక పెద్దలు చెప్పారు పూర్ణచంద్రరావు గారు, ఇంతమంది ఎమ్మెల్యేలు రెడ్లు, కమ్మ, ఇక్కడ వెలమ సామాజిక వర్గం, అక్కడ కాపు సామాజిక వర్గం, వీళ్ళు గార్నర్ చేసుకుంటున్నారు. కానీ మిగిలినటువంటి వెనకబడిన వర్గాల వారికి లేరు. అంబేద్కర్ పుణ్యం అంటూ ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగ పరంగా రక్షణ ఉంది కాబట్టి ఆ మాత్రం సంఖ్య అన్నా కనపడుతుంది. కానీ ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పిన వారికి ఏ విధమైనటువంటి అధికారంలో ముఖ్యమైన వాటా లేదు. ఓ మంత్రి ఉన్నారా ఉన్నారు, ఎంపీ ఉన్నారా ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారా ఉన్నారు. ఆయనకు వస్తే కుర్చీ ఎవరు, కూర్చోడానికి చోటు ఎవరు, ఇచ్చినా కానీ ఎక్కడో కూర్చోబెడతారు. నేను వాళ్ళు గొంతు పిలుచుకుని నడుచుకోవటమే తప్పితే ఉపయోగం లేదు. మాకు కనీసం ఆ రకమైనటువంటి తూతూ మంత్రం సదుపాయం కూడా లేని దుర్భరంలో మేము. అంటే నేను ఒక్కడే కాదండి, మంగళవాణి నేను ఒక్కడే మాట్లాడుతున్నా కదా, నాలాగే ఎన్నో నిమ్మని కులాలు, అణగారిన కులాలు, ఆర్థికంగాను సామాజికంగాను ఎదగలేని కులాలు ఉన్నాయి. నేనైతే వచ్చి మాట్లాడుతున్నాను, మాట్లాడలేని కులాలు కూడా ఇంకా ఉన్నాయండి. సో వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలనేది ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఉద్యమించాలి. ఉద్యమించాలంటే తగినంత దన్ను కావాలి. తమిళనాడులో ఉంది అంటే అక్కడ పెరియారు మూమెంట్, ఆ సాంస్కృతిక మూమెంటు, మరి ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడి మరి రాజకీయంగా నెగ్గుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. కాస్త కోస్తో బీహార్లో ఉంది అంటే మళ్ళీ అనగా కర్పూరి ఠాకూర్ అనగదొక్కేశారు. ఆయన కొడుకు ఎంపీ ఇచ్చినా కానీ ఏ విధమైనటువంటి ఆయనకి తాను మంగళాన్ని చెప్పుకోగలిగినటువంటి స్వాతంత్రం కూడా లేని పరిస్థితుల్లో ఆయన ఉంచారు. సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కిరణ్ కుమార్, మీరేమంటారు? వీళ్ళిద్దరు చెప్పినారు కదా, నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం తెలుగు 2 రాష్ట్రాల్లో కనీసం ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాలైనా చట్టసభలో ఒక్క ఎమ్మెల్యే లేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక యూత్గా, ఒక విద్యార్థి నాయకుడిగా, నాయ బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు? సార్ ఇది చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ సార్. బహుశా మరి అనేక చోట్ల మనం ఎమ్మెల్యేలుగా చూస్తున్నాము. మీరు ఇందాక చెప్పినట్లు తమిళనాడులో కానివ్వండి, లేకపోతే బీహార్లో కానివ్వండి, ఆల్రెడీ సీఎంలు అయి ఉన్నారు. కర్పూరి ఠాకూర్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం స్టాలిన్ లాంటి వాళ్ళు, కరుణానిధి లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కసారి కమ్యూనిటీ కూడా రిఫ్లెక్ట్ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు రజక సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఎంబీసీ కులాల నుంచి కూడా గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. ఈ పొలిటికల్ పవర్ని క్యాప్చర్ చేసుకునే స్ట్రాటజీస్ కూడా మన కమ్యూనిటీ ఏదైతే ఉందో, నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ, మంగళి కమ్యూనిటీ, ఇది రిఫ్లెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనేసి నా అభిప్రాయం సార్. డెమోక్రసీలో ఈ పొలిటికల్ క్యాప్చరింగ్, పొలిటికల్ అలయన్సెస్
స్ట్రాటజిక్ అలయన్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే వీలవుతుందో అక్కడ ఎక్కడైతే స్ట్రాంగ్గా నిలబడి ఆ కాన్స్టిట్యున్సీస్ మేబీ 1-2 కాన్స్టిట్యున్సీస్ ఐడెంటిఫై చేసుకొని స్ట్రాంగ్గా ఉన్న అభ్యర్థి అక్కడ నుంచి నిలబడి కమ్యూనిటీ సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పొలిటికల్ అలయన్సెస్ లో భాగంగా ఎక్కడ స్ట్రాటజిక్ గా పొజిషన్ గా మనకు దొరుకుతుంది, ఎక్కడ ఎవరితో కలుస్తాయి రావు గారు బీసీలకు అనేక రకాలుగా అనేక విధాలుగా ఆపర్చునిటీస్ కలగజేస్తున్నారు. పార్టీ పరంగా కానివ్వండి, లేకపోతే పొలిటికల్ స్పేస్లో, లేకపోతే సోషల్ స్పేస్లో, అలాగే మీడియా స్పేస్లో కూడా తను చాలా వరకు ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని మనం ఏంటన్నది ప్రూవ్ చేసుకొని ఇక్కడ గెలుపొందాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. సార్ పూర్ణచంద్ర గారు, గాంధీ గారు చాలా డీటెయిల్డ్గా చెప్పినారు సామాజిక వర్గ నేపథ్యము, వాళ్ళు పడుతున్న ఇది, ఇప్పటివరకు వచ్చిన ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా అయితే చాలా నిల్లుగా కనపడుతుంది తెలుగు 2 రాష్ట్రాలలో. దీన్ని అంతటిని అధిగమించాలంటే మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఈ అణగారిన వర్గాల వైపు నుంచి కానీ టోటల్గా ఎంబీసీ అనుకోండి, బహుజనులు అనుకోండి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తే ఇలాంటి సామాజిక వర్గాల చట్టసభలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇవి అటు కర్పూరి ఠాకూర్ గారి జీవిత చరిత్ర కానీ, కరుణానిధి గారి జీవిత చరిత్ర కానీ మనం ముందు మన మంగళి మిత్రులందరూ స్టడీ చేయాల్సిన అవసరం. మనం ఇది చెప్పాలా ముందు, మన కులంలో ముఖ్యమంత్రులు ఎట్లయ్యారు. కర్పూరి ఠాకూర్ గారి జీవిత చరిత్ర కనుక చూసినట్టయితే ఆయన ఎన్నడూ కూడా కాంగ్రెస్ పాలిటిక్స్ లో ఆయన పార్టిసిపేట్ చేయాలి. కాంగ్రెస్ లో ఎప్పుడు లేడు ఆయన. కాంగ్రెస్ కి వ్యతిరేకంగానే పనిచేశారు. సోషలిస్ట్ భావాలతో సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ ఇత్యాది పార్టీలో చేశారు. ఆయన క్లియర్ గా ఏం చేశాడంటే, ఆయన తీసుకున్న స్టాండ్, పొలిటికల్ స్టాండ్ అన్నాను చూడండి ఇందాక. ఈ పొలిటికల్ స్టాండ్ ఏంటంటే ఎగనెస్ట్ క్యాస్ట్ హైరార్కీ ఆయన పోరాడాడు. క్యాస్ట్ హైరార్కీని నిరసించాడు. ఇప్పుడు రెడ్ల పార్టీలో, కమల పార్టీలో, వెలవల పార్టీలో కూర్చుని మనం జాయిన్ అయిపోయి మరి వాళ్ళకి తానా అంటే తందానా అన్నప్పుడు మన క్యాస్ట్ హైరార్కీని ఒప్పుకున్నట్టే కదా. మీరు ఏ రకంగా మరి మన కులస్తులకి ఆదర్శవంతంగా ఉంటాం. ఎలైట్ డామినేషన్ అంటే ఏంటంటే ఈ భూస్వాములు కానీ, వీళ్ళు మహా బ్రాహ్మిన్స్ కానీ, వాళ్ళ యొక్క డామినేషన్ కూడా ఆయన ఒప్పుకోలే. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఎట్లా వీళ్ళు కించపరిచారు, వెనక్కి తొక్కేశారు అనే దాని మీద ఆయన క్లియర్ అభిప్రాయంతో పనిచేశారు. అట్లనే మరి పెరియార్ సిద్ధాంతం అదే, కరుణానిధి ఫాలో అయింది అదే. ఈ రోజున స్టాలిన్ కూడా బీజేపీ దూకుడిని అడ్డుకట్ట వేయడానికి చూస్తున్నాడు. అంటే ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది అంటే ఈ పై కులాల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఇప్పుడు అవే కులాలు బీజేపీ రూపంలో మరి ప్రభుత్వాలు నడుపుతున్నాయి. కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా, ఆ పార్టీలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ వీటికి వ్యతిరేకంగా మనం పనిచేయాల్సిన అవసరం. అది పొలిటికల్ స్టాండ్. ఆ స్టాండ్ క్లారిటీ రావాలి. దానికి ఆదర్శం ఎవరు? జీవితాదర్శంగా వాళ్ళ జీవితాలు మనం ఆదర్శంగా తీసుకోవాలి. భారతరత్న ఇచ్చారంటే నికార్స్ అయిన భారత రత్నాలు మనకి 53 మంది ఉంటే అంబేద్కర్ ఓ పక్కన, ఈయన ఓ పక్కన, దే స్టాండ్ అవుట్. ద గ్రేట్ పీపుల్. మనకి అందులో ఏ రకమైనటువంటి మనకి అనుమానం ఉండక్కర్లేదు. ఒకసారి 53 మంది పేర్లు చదవండి. ఎక్కడి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళారు. భారత రత్నం అంటే ఏంటి అసలు? నిజమైన రత్నాలు. ఈ రత్నాల దారిలో నడవకపోతే ఎట్లా చెప్పండి? ఈ రాళ్ల లాంటి నాయకులు అనమాట. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటారు. అటువంటి నాయకులు. వాళ్ళతో మనం ఏంటి? వాళ్ళ తరపున మనం రాళ్ళు వేస్తున్నాం వేరే పార్టీలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ సిద్ధాంతంతో అందుకే పనిచేస్తుంది. ఈ వర్గాలన్నింటినీ కలుపుకుని వెళ్ళాలి. బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని. ఇందాక గాంధీ గారు చాలా చక్కగా చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు అధికారం కూడా తూతు మాత్రమే, అది నామ మాత్రమే, నిజమైన అధికారం కాదు. ఎస్సీ ఒక లీడర్ కి, ఎమ్మెల్యేకి, ఆయనకి ఏదన్నా మంత్రి పదవి ఇవ్వాలంటే జనరల్ గా ఏం చేస్తారంటే లేబర్ మినిస్టర్ ఇస్తారండి. మీరు చూసుకోండి చరిత్ర మొత్తం లేబర్ మినిస్టరే. ఢిల్లీ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం లేబర్ మినిస్టర్ అంటారు. ఆ అంతం కూడా లేబర్ మినిస్టర్ గారు రండి అంటారు. సో ఒక రకమైనటువంటి కించపరిచే తత్వంతో పాలన ఈ పాలక కులాలు చేస్తున్నాయి. కాబట్టి మనం కూడా దానికి రికన్సైల్ అయిపోతున్నాం. అవును, మాకు లేబర్ ఇవ్వండి సార్, లేబర్ ఒక మంత్రి, అది ఇచ్చేది చాలు మాకు
అని దండం పెట్టుకుని తీసుకునే పరిస్థితిలో కూర్చున్నాం. సార్. పొరపాటున హోంమంత్రి చేస్తే అదే డమ్మీ హోంమంత్రి, అసలు మంత్రి ముఖ్యమంత్రి కొడుకో ముఖ్యమంత్రి కూతురో, అసలు వాళ్ళు అసలు మంత్రి. ఇవన్నీ గమనించాలి మనం. అవును సార్. గమనించి మనం పై కులాల వాళ్ళతో కలిసి బతికితే ఎప్పటికీ వాళ్ళు మనల్ని అనుస్తారు. మనం కలవాల్సింది మన తోటి కులాల వాళ్ళతో కలవాలి. మన Yes. తోటి కులాలు ఎవరు? మన మంగళ సోదరులకు తోటి కులాలు ఎవరు? కుమ్మరి, చాకలి, ఈ కులాలన్నీ, అట్లానే యాదవ్, గౌడ. నిజంగా కూడా గమనించాలి, యాదవులు గౌడలు మీద కూడా అసూయతో బీసీ సోదరులు ఉంటారు. అది తప్పని. ఎందుకంటే వాళ్ళు అయిందే మొత్తం కలిపి 100 మంది ఎమ్మెల్యేలు కూడా కాదు తెలంగాణలో, రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు కులాలు కలిపి. ఇక్కడైతే 50-60 మంది కన్నా ఎక్కువ కాల బీసీ కులాలు. పెద్ద కులాలు, బీసీ పెద్ద కులాలు ఏమున్నాయో వాళ్ళు 100కు మించి ఎమ్మెల్యేలు కాల అక్కడ కానీ ఇక్కడ కాదు. అందువల్ల మన బీసీల యొక్క రాజకీయ అవకాశాలని, ముస్లింల యొక్క రాజకీయ అవకాశాలని కొట్టేస్తున్న వాళ్ళు కమ్మారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్డి వెలమదు తెలంగాణలో అనేది గమనించి పొలిటికల్ స్టాండ్ తీసుకుని ఆ పార్టీలకు దూరంగా బహుజనులందరూ కలిసి ఉద్యమించాలి. థ్యాంక్ యూ సార్. సార్ చివరిగా మీ ఇచ్చే సందేశం, ఈ చట్టసభలకు పోవడానికి అనగారిన వర్గాలంతా మీరు ఇచ్చే సందేశం సార్. ఇందాక పూర్ణచంద్రరావు గారు చక్కగా విశ్లేషించారు. నిజానికి నేను తప్పు చెప్పాను. కాంగ్రెస్ కర్పూరి ఠాకూర్ కాదు, తప్పదు. అది స్టాండ్ కరెక్టెడ్ సార్. ఆయన మొదటి నుంచి కూడా సోషలిస్ట్ కాబట్టే ఆయన ఈ స్థాయిలో తను ముఖ్యమంత్రి అయినా కూడాను బలహీన వర్గాల వాళ్ళకి అగెనెస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ అప్పర్ క్యాస్ట్ చేయగలిగారు. ఈ రోజున కరుణానిధి గారున్న, ఇప్పుడు స్టాలిన్ గారున్న ఒక నిబద్ధతతో చేసిన వాళ్ళు. అంటే వాళ్ళు కూడాను కింద స్థాయి నుంచి ఎంతో స్ట్రగుల్ అయ్యి కానీ ఆ స్థాయికి ఎదగలేదు. మేమందరం కూడాను చదువు మొదలుపెట్టిన తర్వాత ఉద్యోగాలు చేరి బతుకుంటున్నామే తప్పితే కుల వృత్తి చేసుకుంటున్న మంగళ వాళ్ళు ఎవరు సామాజికంగా ఎదగటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఏ రోజుకి ఆ రోజు పొట్ట సంపాదించుకుని ఇంటికి పోయి భార్యాబిడ్డలను పోషించుకోవడానికి, పిల్లాన్ని చదివించుకోవడానికి వరకే చూసుకున్నారే కానీ మనం సామాజికంగా ఎదుగుదల కావాలి అనేటటువంటి సంఖ్యాబలం లేని వాళ్ళం మంగళకులం ప్రత్యేకంగా. అందువల్ల చదువుకుంటారే వాడిని ఇంజనీర్ చేద్దాం, ఏదో రకంగా పోదాం అనే కానీ అరే రా మనం నిలబడదాము సామాజికంగా అంటే ఆ రకమైనటువంటి ఆర్థిక దన్ను లేని కుటుంబం మాది, మా మంగళ కుటుంబం అనేది. నేను ప్రత్యక్షంగా అనుభవించాను. నాకు ఈ యొక్క 50-70 ఏళ్ల జీవనంలో కూడా అదే గమనించాను. పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టుగా ఇలాంటి వర్గాలన్నీ కలిసి కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, ఇప్పుడు నిజానికి వాళ్ళలో కూడాను బ్రాహ్మణ, వైశ్య లాంటి వాళ్ళు కూడా తగ్గిపోతున్నారండి ఈ డామినేషన్లో. కేవలం ఆర్థిక బలం. మిగిలిన వాళ్ళు అంతగా వాళ్ళకి వెనకాల సామాజిక బలం లేదు, కులం పేరు తప్పితే. ఏది బ్రాహ్మణులకు కానీ వైశ్యులకు కానీ ఈవెన్ క్షత్రియులు కూడా స్మాల్ పాకెట్సే, ఎక్కడా లేదు. నా కోరిక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు సంఘటితంగా వీళ్ళకి నిలబడగలిగినటువంటి దన్ను మనం తెచ్చుకోగలగాలి. ఆ ఉద్యమం అన్నది కింద నుంచి రావాలి. వచ్చినప్పుడు నాయకులు వాళ్ళలో నుంచే వస్తారు, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు. నేడు ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి అనేక సూచనలు, సలహాలు ఇచ్చిన అనగారిన వర్గాలందరికీ తరపున మీకు ఒకసారి ధన్యవాదాలు. ఒకటే మాట అండి, కరుణానిధి గారి జయంతి జూన్ 3 నాడు జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మనం ఈ జూన్ 3 నాడు కరుణానిధి జయంతిని జరుపుకుందాం. ప్రతి వారం ప్రతి జిల్లాలో కనీసం 200 మంది బీసీ మిత్రులతో మనం ఈ జయంతి కార్యక్రమాల యొక్క రన్అప్ మీటింగ్స్ చేసుకుందాం. 2 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ జరపడం అనేటువంటి ఒక టార్గెట్ తో మనం పనిచేద్దాం. అలాగే ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ దీనికి వెన్నుదన్నుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మరో గెస్ట్ కిరణ్ కుమార్ గారికి, అలాగే గాంధీ గారు చక్కటి సూచనలు చేసినారు. ఏది ఏమైనా కూడా కర్పూరి ఠాకూర్ వారసత్వాన్ని, కరుణానిధి వారసత్వాన్ని
తెలుగు 2 రాష్ట్రాల్లో పునికి పుచ్చుకొని ఇప్పుడు ఏదైతే రాజకీయ పరంగా వస్తున్నటువంటి గ్రామ పాలనలో భాగస్వామ్యమైనటువంటి నాయ బ్రాహ్మణ సోదరులు అక్కడితో ఆగిపోకుండా ఎంపీపీలుగా పూర్ణచంద్ర గారు చెప్పినట్టు చట్టసభలకు వచ్చేంత వరకు కూడా విశ్రాంతి లేకుండా వారు పోరాడాలని, వారికి వెన్నుదన్నుగా ఈ నాయ బ్రాహ్మణ సామాజిక వర్గంగా కాకుండా బహుజనులంతా కూడా వారిని చట్టసభలకు తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేయాలని చక్కటి సూచనలు సలహాలు చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే.